తెల్లవారుజామున ఆరాధ్య మరియు చరణ్ నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా ఆ పాత కోట మొత్తం తిరుగుతున్నారు. బెస్ట్ సినిమా షూటింగ్ ప్లేస్ ఏది అని ఆ కోట ఒక్కొక్క ప్లేస్ చరణ్ కి చాలా బాగా నచ్చింది. అలాగే చరణ్ ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ చరణ్ ఆరాధ్యను మర్చిపోయి ఆ ప్లేస్లో ఎటువంటి మూవీ సీన్స్కి సెట్ అవుతుందో అని చరణ్లో తన మైండ్ ఇమాజిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. అప్పుడే సడన్గా ఆరాధ్య గట్టిగా కేక వేస్తూ చరణ్ ఉలిక్కిపడి ఆరాధ్య ఎక్కడుందో చూస్తారు. ఆరాధ్య కేక వేసిన చోటుపై పై అంతస్తు నుంచి ఆరాధ్య వాయిస్ వినిపిస్తుంది. వెంటనే చరణ్ పై అంతస్తుకు ఆరాధ్య ఉన్న రూమ్ కి వెళ్తాడు. కానీ ఆ చరణ్ చూస్తాడు. ఆరాధ్య గట్టిగా భయంతో కేక వేస్తూ ఏడుస్తుంది. చరణ్ ఆరాధ్య దగ్గరకు వెళ్తాడు. ఆరాధ్య చరణ్ చూసి ఆరాధ్య స్పీడ్గా చరణ్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆరాధ్య ఏమైంది అని అడిగాడు. ఆరాధ్య ఒకవైపు వేలెత్తి చూపిస్తూ అక్కడ ఏదో ఉంది అంటూ చరణ్ ని చూపిస్తుంది. చరణ్ చూస్తాడు. కానీ చరణ్కి అక్కడ ఏమీ కనిపించదు. అప్పుడు చరణ్ ఎక్కడా అని అడుగుతాడు. ఆరాధ్య అక్కడ స్కెలిటన్ ఉంది అంటూ చూస్తే అక్కడ ఎటువంటి స్కెలిటన్ ఉండదు. ఆరాధ్య ఆశ్చర్యంగా ఇక్కడ చరణ్ నేను అస్థిపంజరాన్ని చూశాను, కత్తి మరియు అగ్నికుండం అంటూ కన్ఫ్యూజన్గా, కానీ ఇవన్నీ ఎలా మాయమయ్యావో అకస్మాత్తుగా అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తూ చరణ్కి చెప్తుంది. కానీ చరణ్ కూల్ డౌన్ అంటూ చరణ్ మైండ్ వాయిస్లో బహుశా మూవీ కోసం ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ వల్ల కానీ ఇమాజినేషన్ చేసుకుంటుందేమో అని అనుకుంటూ సర్లే అని అటు పట్టించింది చాలా ఆరాధ్య. కదా కాసేపు అలా మా ఊరంతా చూపిస్తా, నీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంటాడు. కానీ ఆరాధ్య ఏదో చెప్పబోతుంటే ఆరాధ్య అంటూ వారించి ఏమీ లేదు, అంతా నీ ఇమాజినేషన్ కదా, కాస్త బయటకు వెళ్ళి తిరిగి వద్దాం అని చరణ్ ఆరాధ్య చేయి పట్టుకుని లాక్కుని వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆరాధ్య తిరిగి చూస్తుంది ఆ గది వైపు. కానీ అక్కడ అస్థిపంజరం, అగ్నిగుండం, కత్తి వంటివి ఏమీ కనిపించవు. కానీ కళ్ళలో కనిపించే గోడ వైపు ఉన్న అద్దం మాత్రం కళ్ళల్లో కనిపించే విధంగా పగిలిపోయి ఉంటుంది. ఆ దృశ్యం చూసిన ఆరాధ్య షాక్ అయింది. చరణ్ మరియు ఆరాధ్య కోటకు లాక్ చేసి రంగయ్యకు కీస్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసి విలేజ్ తిప్పి చూపిస్తాడు. ఆరాధ్య కూడా విలేజ్ నేచర్ ని ఆరాధ్య కాసేపు జరిగింది అంతా మర్చిపోయింది. అప్పుడే స్టార్టింగ్ లో ఎదురైన గ్రామదేవత పురాతన అమ్మవారి గుడి కనిపిస్తుంది. ఆరాధ్య చరణ్ టెంపుల్ కి వెళ్దామా అని గారంగా అడుగుతుంది. చరణ్ కూడా ఓకే అని చరణ్ మరియు ఆరాధ్య గుడిలోకి ఎంటర్ అవుతారు. అలాగే అమ్మవారిని మరోసారి దర్శనం చేసుకుంటారు. కాసేపు చరణ్ మరియు ఆరాధ్య గుడి మెట్ల దగ్గర కూర్చుంటారు. ఇప్పుడే చరణ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆరాధ్య చుట్టూ చూస్తుంది. ఆడవాళ్ళందరూ గుంపుగా సాధువు దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఆరాధ్య చరణ్ నువ్వు ఫోన్ లో మాట్లాడుతూ ఉండు, నేను ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వస్తాను అని అంటుంది. ఎందుకంటే ఆరాధ్యకు దైవంపై భక్తి ఎక్కువ. కానీ చరణ్ దెయ్యం వంటి విషయాలపై పెద్దగా ఆసక్తి మరియు నమ్మకం లేదు. కానీ ఆరాధ్య మనసు బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని చెప్పి ఫోన్ మాట్లాడడంలో బిజీ అవుతాడు. ఆరాధ్య ఆ సాధు దగ్గరికి వెళ్తుంది. వచ్చిన భక్తులకు ఆ అమ్మవారి కథను చెప్పడం ప్రారంభిస్తాడు. మా గురువుగారు నాకు ఈ విధంగా కథను చెప్పడం ప్రారంభించారు. గిరి శిఖరాల మధ్యబ్దంగా తలెత్తి ఉన్న ఒక పాత ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు చాముండేశ్వరి ఆలయం. కాలచక్రం మారుతూ వస్తూనే ఉన్న ఆ ఆలయం ద్వారాలు ఎప్పుడూ మూసి ఉంటాయి. ఎందుకంటే అక్కడే ఒక రహస్యం దాగి ఉందని. ఆ రహస్యం బయటకు వస్తే భూమి మీద నాశనం తప్పని. పూర్వీకులు చెప్పిన మాటలు తరతరాలుగా గ్రామస్తుల చెవులలో మ్రోగుతూనే ఉన్నాయి. ఒక తుఫాను రాత్రి గ్రామం అంతా నిద్రలో ఉండగా ఆలయం ముందు కొంతమంది తాంత్రికులు చేరుకున్నారు. వారు మంత్రోచ్చారణలు మొదలుపెట్టారు. పాత గ్రంథాల్లో చదివిన రహస్య శ్లోకాలతో వారు పాత బంధాన్ని విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి కావాల్సింది శక్తి. అది సాధారణ శక్తి కాదు, అసుర శక్తి. ఎందుకంటే వారు నమ్మిన శక్తి కాలనేత్ర అనే భయంకర రాక్షసుడిలో ఉంది. వేల సంవత్సరాల క్రితం దేవతలే అతన్ని ఓడించి ఆలయంలోని గర్భగుడిలో బంధించారని పూర్వ కాలపు కథలు చెబుతాయి. చీకటిలో మంత్రోచ్చారణలు జోరుగా సాగుతూనే ఉండగా ఒక్కసారిగా నేల కంపించింది. ఆలయ ద్వారం చీలిపోయింది. పొగల మధ్య నుంచి రెండు ఎర్రటి కళ్ళు మెరిశాయి. గట్టిగా గర్జన వినిపించింది. దాని వెంటనే ఒక దహించే వేడి గాలి వారిని తాకింది. కాలనేత్ర బయటికి వచ్చాడు. అతని శరీరం నల్లటి పొగతో కప్పబడి ఉంది. గోళ్లంతా పొడవైన పళ్ళు, గర్జనతో వణికించే స్వరం. వేల సంవత్సరాల బంధం చివరకు నేను స్వేచ్ఛను పొందాను. ఈ భూమి నాదే
అని అతని గర్జనతో పర్వతం శిఖరం మొత్తం ప్రతిధ్వనించింది. తాంత్రికులు భయంతో వణికిన రాక్షసుడి శక్తిని పొందాలనే ఆశతో అతని ముందు నమస్కరించారు. అయితే ఆ క్షణంలోనే ఆలయ గర్భగుడిలో ఉన్న చాముండేశ్వరి విగ్రహం ఒక్కసారిగా ప్రకాశించడం మొదలుపెట్టింది. వెలుగుతో నిండిన ఆ రూపం నెమ్మదిగా సజీవమైంది. జ్వలించే జటాజూటం, రక్తం రంగులో మెరుస్తున్న కళ్ళు, త్రిశూలం ఖడ్గం చేత పట్టుకుని కాల రూపంలో దేవి ప్రత్యక్షమైంది. అధర్మం భూమిపై నిలవదు కాలనేత్ర, రక్తదాహం ఇక్కడే ముగుస్తుంది. అధర్మం భూమిపై నిలవదు కాలనేత్ర అంటూ దేవి స్వరం ఆకాశాన్ని కంపింపజేసింది. కాలనేత్ర గట్టిగట్టిగా నవ్వుతూ, దేవి, నీకు తెలియదేమో, చీకటి నాకే జీవశక్తి, నన్ను ఓడించడం అసాధ్యం అని గర్జిస్తూ పెద్ద ఖడ్గాన్ని గాల్లో ఎగరవేశాడు. అది అగ్నిజ్వాలతో మండుతూ దేవి చాముండేశ్వరిపై దూసుకు వచ్చింది ఆ ఖడ్గం. కానీ దేవి తన త్రిశూలాన్ని పైకెత్తగానే ఖడ్గం గాల్లోనే నిలిచిపోయింది. పర్వతం కంపించింది. ఆరంభమైంది ఒక భీకర యుద్ధం. దేవి ఒక్కో దెబ్బ కొడితే రాక్షసుడు వెనక్కి తూలుతాడు. రాక్షసుడు గర్జిస్తే గాలి దహనమవుతుంది. ఆలయం గోడలు కూలిపోతున్నాయి. రాళ్లు చెల్లాచెదురవుతున్నాయి. గ్రామస్తులు భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. కానీ దేవి రూపం చూసిన వారు ఆశ్చర్యంతో నమస్కరించారు. కాలనేత్ర ఉగ్రంగా కేక వేశాడు. నువ్వు నన్ను ఆపలేవు, నేను చీకటి శక్తుల అధిపతిని, నేను ఎన్ని రూపాలైనా వీడగలను అని ఒక రహస్య మంత్రాన్ని జపించాడు. అతని శరీరం 100 రూపాలుగా విడిపోయింది. ప్రతి రూపం ఒక్కొక్క భూతంలా మారి గ్రామం మీద దాడి చేయడం మొదలుపెట్టింది. కొంతమంది గ్రామ ప్రజలను ఆ రూపాలు ఆవహించడం మొదలుపెట్టాయి. ఆ అమ్మవారు ప్రజలు పడుతున్న బాధను చూడలేకపోయింది. దేవి కళ్ళలోంచి అగ్నిజ్వాలలు బయలుదేరాయి. కాలి బూడిదయింది. త్రిశూలం ఒక్కసారి తిప్పగానే 10 రూపాలు నేల రాలాయి. ఒక భీకర దృశ్యం చూసిన గ్రామస్తులు భయాన్ని మరిచి జయ జయ చాముండేశ్వరి అంటూ ప్రజలు గట్టిగా అరవసాగారు. చివరిగా అసలు కాలనేత రూపం బయటపడింది. అతని శరీరం గాయాలతో కప్పబడి ఉన్న అతని గర్జన ఆగలేదు. దేవి, నువ్వు నన్ను ఓడించిన నా చీకటి మళ్ళీ పుడుతోంది అని విరుచుకుపడ్డాడు. దేవి ఆకాశంలో నిలబడి తన త్రిశూలాన్ని గాలిలోకి విసరగా అది అగ్నిజ్వాలలతో మండుతూ కాలనేత్ర నుదిటిపై బలంగా దూసుకుపోయింది. ఒక్కసారిగా ఒక ఘోర గర్జన. ఆ తరువాత చీకటి పొగ కాలనేత్ర శరీరం కాలి భస్మమై భూమిలో కలిసిపోయింది. ఖడ్గం ఇక్కడే దూరంలో ఉన్న ఒక అడవిలో పడిపోయింది. ఈ ఖడ్గం ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది. దీని పని ఏంటో. సత్యం ఉన్నంత వరకు చీకటి ఎప్పటికీ నిలబడలేదు. దుష్టశక్తులు ఎంత శక్తివంతమైన వెలుగులో కరిగిపోవాల్సిందే అని అమ్మవారు అంటుంది. గ్రామస్తులు ఆ అమ్మవారి శాంతరూపాన్ని కోరారు. అమ్మవారు తన ఉగ్రరూపం చాలించి శాంతరూపంలో గ్రామస్తుల మధ్య ప్రత్యక్షమైంది. గ్రామస్తులు నమస్కరిస్తూ కన్నీటి పరిమంతమయ్యారు. ఆ రోజు నుంచి ఆ గిరిశిఖరంలోని ఆలయాన్ని ఎవరూ మళ్ళీ తాకే ధైర్యం చేయలేదు. అది చాముండేశ్వరి శక్తికి నిదర్శనంగా, ధర్మం ఎప్పటికీ నిలిచే సంకేతంగా నిలిచిపోయింది. కానీ ఎక్కడైతే అమ్మవారు శాంతరూపాన్ని పొందారో అప్పుడు ఒక పూజారి అమ్మవారి కాలిపై పడుతూ అమ్మ అని అనగానే అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు. ముందు ముందు దుష్టశక్తి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ దుష్టశక్తిని అంతరించడానికి నేను మీకు పుత్రికగా జన్మిస్తాను అంటూ అక్కడి నుంచి ఆ అమ్మ అంతర్ధానమయ్యి అక్కడే ఒక చిన్న స్వయంభుగా వెలిసిన ఒక దేవి విగ్రహం స్వయంభుగా వెలుస్తుంది. అక్కడే అమ్మవారి గుడి నిర్మాణం మొదలు పెడతారు అని చెప్తూ ఆ గురువుగారు తన శిష్యులతో కథను పూర్తి చేస్తారు. అది నాయనా అలా జరిగింది అంటూ చెప్పడం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతంలో చెప్తున్న ఆ ఋషి ప్రజలందరికీ ఆ గుడి నిర్మాణం యొక్క వెనుకున్న కథను వివరిస్తాడు. కాసేపటికి చరణ్ ఫోన్ కాల్ ముగుస్తుంది. ఆరాధ్య దగ్గరకు వెళ్తాడు. ఆరాధ్య ఆ సాధువు చెప్తున్న కథను వింటూ తనని తాను మైమరిచిపోతుంది. ఒక్కసారిగా అమ్మవారి రూపాన్ని తన మదిలో స్మరించుకుంటుంది. అప్పుడే మరోసారి ఆలయం గర్భంలో చిన్నగా అమ్మవారి విగ్రహం చిన్న కాంతి వెలిగి మళ్ళీ ఆరిపోతుంది. చరణ్ ఆరాధ్యతో, ఆరాధ్య ఇంకా మనం తిరిగి వెళ్దామా అని ఆరాధ్యతో అంటాడు. ఆరాధ్య చరణ్ సరే చరణ్ వెళ్దాం అంటూ చరణ్ మరియు ఆరాధ్య కారు ఎక్కి మళ్ళీ కోటపైపై దారి తీస్తాడు. కానీ ఆ సాధువు మాత్రం ఆరాధ్య మరియు చరణ్ వెళ్తున్న దారివైపే చూస్తూ కర్మ ఫలితాన్ని ఎవరు ఆపలేరు అంటూ నిట్టూరుస్తూ ఆ సాధువు అక్కడి నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ధ్యానంలో నిమగ్నమవుతాడు.